విశాఖపట్నానికి ఉనికి లేని సమయంలోనే కనక మహాలక్ష్మి అమ్మవారు స్థానికంగా వెలిశారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. విశాఖ నగరం పురోగతి సాధించిందంటే అమ్మవారి కృపతోనే సాధ్యమైందని తెలిపారు. ఆదివారం రాత్రి స్వరూపానందేంద్ర స్వామి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. మార్గశిర మాసోత్సవాల్లో పాల్గొని పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చేపట్టిన వేద సభలో మాట్లాడారు. అమ్మవారికి ఆగమాలతో కూడిన ఆరాధన జరుగుతున్న సుస్వరాలతో కూడిన వేద పారాయణ మధ్య భక్తులను అనుగ్రహిస్తున్న ఏకైక క్షేత్రం కనక మహాలక్ష్మి ఆలయమేనని చెప్పారు. మార్గశిర మాసంలో లక్షల్లో తరలివచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో అధికారులు సఫలమయ్యారని అభినందించారు. ముఖ్యమంత్రి వర్యులు గత ఎన్నికలప్పుడు అంగన్వాడీ వర్కర్లకు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి గడిచిన 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. అలాగే గడిచిన 6 రోజులుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇచ్చినటువంటి మాటల్ని తుంగలో తొక్కి ఆనాడు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను వస్తానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని కళ్ళవల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్మికుల్ని, మున్సిపల్ కార్మికుల్ని నట్టేట ముచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇచ్చినటువంటి మాటల్ని అమలు చేయకపోగా అంగన్వాడీ యొక్క సమ్మెని, మున్సిపల్ కార్మికుల సమ్మెని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అణగతొక్కాలని, మున్సిపల్ కార్మికుల సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి పోటీ కార్మికుల్ని రంగంలో దింపి పనిచేయాలని చెప్పి చూడడం ఇది అత్యంత హేయమైనటువంటి చర్య. ఇదే ప్రభుత్వ దిగవాడుతనానికి నిదర్శనం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ 2 సమ్మెల పైన నోరు మెదపాలా. కళ్ళు లేని కబోదిలాగా, నోరు లేని మూగవాడిలాగా అక్కడ కూర్చుంటే సరిపోదు. ఇప్పటికైనా ఈ 2 సమ్మెల్ని విరమణ చేసేటట్టు, ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకునేటట్టు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రానటువంటి కాలంలో ఈ యొక్క సమ్మెలు ఉగ్ర రూపం దాల్చవస్తాయి. ఈ సమ్మెల ద్వారా రాష్ట్ర ప్రజానికానికి ఇబ్బందులు తలెత్తితే దానికి ఈ యొక్క ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కె నాగేంద్రబాబు, సిఐటి జిల్లా కార్యదర్శి.